ఈరోజు పెద్దపల్లి జిల్లా యాదవ్ సంఘంలోని ముఖ్య నాయకులందరం కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరి మేము ఒక్కటే నిన్న మారం తిరుపతి యాదవ్ గారు నిన్న అఖిల భారత యాదవ్ సభ మహాసభ మొత్తం బీఆర్ఎస్ కు మద్దతిస్తున్నామని చెప్పడం సిగ్గుచేటు. అది సంఘంలో ముఖ్య నాయకులంతా కలిసి మరి ఏకగ్రీవంగా తీర్మానం చర్చించుకొని సంఘంలో సభ్యులందరూ కలిసి ప్రెస్ మీట్ పెడితేనే దానికి విలువ ఉంటుంది తప్ప ఆయన వ్యక్తిగతంగా పెట్టుకొని నేను ఇస్తా అని చెప్పుడు అది మంచి పద్ధతి కాదు. సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికే కుట్రవని మారం తిరుపతి. మరి నువ్వు ఒక 3 అంశాలు చెప్పడం జరిగింది. 3 అంశాలకు నేను జవాబు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకటి, గత ఎన్నికలలో హుజురాబాద్ టికెట్ ఇచ్చిండు అని చెప్పినావు. అది హుజురాబాద్ లో ఓడిపోయిన టికెట్ ఇచ్చిండు తప్ప మరి మొన్నటి జరిగిన సాధారణ ఎన్నికల్లో టికెట్ ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నా. రెండో ఆప్షన్, మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో క్రియాశీలకంగా పనిచేసిన తులవమతులు ఎందుకు అవకాశం ఇవ్వలేదు, అది అడగడం జరుగుతూ ఉంది. మూడో అంశం, మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏనాడు సురం గత 10 సంవత్సరాలు కావచ్చు 50 సంవత్సరాల నుండి సురం తెలంగాణలో కార్పొరేషన్ ఏర్పాటు కావాలని మా యాదవ సంఘం అంతా సురం ముక్కోటిగా ఏ ప్రభుత్వానికైనా విన్నవించడం జరిగింది. కానీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పడం జరిగింది, నేను పేద కుటుంబంలో వచ్చిన నా యాదవ బిడ్డలంతా పేద కుటుంబంలో ఉండొద్దని చెప్పి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కానీ త్వరలో కార్పొరేషన్ పూర్తి కమిటీ ప్రకటిస్తా అని చెప్పిండు. అది నువ్వు ప్రకటించరాక ఆగకుండా ఏలన చేసడం పద్ధతి కాదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి మొన్ననే హైదరాబాద్ నుంచి మాందాడి అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ ఇవ్వడం జరిగింది. రానున్న కార్పొరేషన్లు కావచ్చు, జిల్లా స్థాయి కార్పొరేషన్ కావచ్చు, వివిధ కార్పొరేషన్ చైర్మన్ల అసలు రేపు యాదవులకు పెద్దపీట కాంగ్రెస్ ప్రభుత్వం వేయబోతుంది. నువ్వు తెలుసుకో. ఇవ్వకపోతే అప్పుడు మాట్లాడదాం కానీ ఇంకా ఎక్కడ కాంతే నువ్వు మాట్లాడడం మంచి పద్ధతి కానీ నేను యాదవ్ సంఘం తరఫున తెలియజేయడం జరుగుతూ ఉంది. జై యాదవ్.